ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భారతదేశంలోని ఇంకొక రాష్ట్రం నుండి వచ్చిన ఒక రాజకుమారుడు స్వామి సముఖమునకు విచ్చేసి యోగ కేంద్రము నిమిత్తమై కొన్ని ఎకరాల స్థలమును సమర్పించుటకు తన సంసిద్ధతను తెలిపాను. అతను స్వామిని తన రాష్ట్రమును దర్శించి రాజకీయ హింస ప్రజ్వరలకుండా తన సంకల్ప శక్తిని ఉపయోగించవాలని అర్థించాను. అప్పుడు స్వామి సమాధానం చెప్తున్నారు. సాయి ఆ వ్యక్తితో, నా ప్రేమ అందరి పట్ల సమానము. దుష్కార్యములలో నిమగ్నులైన వారి పట్ల కూడా వారు బాధను అనుభవించుటకు నాకు వారి పట్ల కోపం ఉండటము కారణము కాదు. బాధను అనుభవించడం ద్వారానే వారు అంతర్ముఖులై ఆత్మవిచారణ చేదురు. ఆత్మవిచారణ వలన వారు భగవంతుని వారిని వేరుపరచు మాయ నుండి బయటపడుతురు. భగవంతునికి అర్పించదగిన అంగీకారయోగ్యమైన ఒకే ఒక కానుక హృదయము. ఎకరాల కొద్ది స్థలమును సమర్పించినా అందు స్వామికి ఆసక్తి ఉండదు. ప్రస్తుతము రాజకీయ నాయకులలో విద్యార్థులలో కల్లోల పరిస్థితి నెలకొని ఉన్నది. అది ఇంకా కొంతకాలం కొనసాగును. కానీ ఒక స్థితిలో నేను జోక్యము చేసుకొని పరిస్థితిని చక్కపరుచుదును. హిస్లాప్. అమెరికా ఐరోపా ఖండములలో పరిస్థితిని చక్కబడదు ఎప్పుడు? సాయి. దేశములు భోగిల వంటివి. భగవంతుడు ఆ భోగిల ముందున్న యంత్రము. మొట్టమొదటి భోగి భారతదేశము. మిగిలిన భోగిలు దానిని అనుసరించి ఉండును. ప్రాచీన కాలము నాటి ఒక జ్యోతిష్యం ప్రకారము స్వామి ప్రభావముచే ప్రపంచ పరిస్థితుల్లో మార్పు దాదాపు 15 సంవత్సరంలో వచ్చును. అంటే ఈ సంభాషణ డిసెంబరు 1968లో జరిగినది. సాయి అవతరణ విషయము అనగా 3 అవతారములు కలిపి ఉపనిషత్తులలో 5600 సంవత్సరములకు పూర్వమే తెలియజేయబడినది. ఈ తరం ప్రజలు వారు చాలా అదృష్టవంతులుగా భావించవచ్చును. సాయిరామ్.